బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గజ్వేల్ పట్టణ పరిధిలోని విద్యా సంస్థలు, దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని స్థానిక అంగడిపేట హనుమాన్ దేవస్థానం నుండి గజ్వేల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. హిందూ దేవాలయాలపై హిందువులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సేవ్ హిందూ అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హైందవులతో పాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరమో ధర్మ అహింస అనేది మన ఎక్కడ కాదు. ఎక్కడ హింస జరుగుతుందో దానికి ఎదురొడ్డి నుంచి దానికి రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం, యుద్ధానికి యుద్ధమే సమాధానం అనే కాంక్ష చేత హనుమంతుడు సూచించిన విధంగా ఇవాళ మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దమనకాండ, హింసకాండ, అమాయకులను పసిపిల్లలను చూడకుండా, మహిళలను చూడకుండా, వృద్ధులను చూడకుండా అనేక మంది హిందూ జాతిపై హిందూ వ్యతిరేక శక్తులు మాత్రమే, ఒక మతం అని కాదు, ఒక కులమని కాదు, ఒక జాతి అని కాదు, ఒక పసిపాపలను హింసించేటువంటి దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. హిందూ జాతిని సమగ్రంగా కాపాడుకోవాలి. సనాతన వైదిక ధర్మను కాపాడాలి. ఇది హిందూ జాగృతి అని యావత్ ప్రపంచమంతా కూడా శాంతి సందేశం పంపేటువంటి మన భారతదేశం కోసమని భారతీయులందరూ ఏకమై నేడు భారతావనంతా కూడా ప్రపంచ అనుకున్నటువంటి ఐక్యరాజ్య సమితిలో మన దేశం పక్షాన మన ప్రజలందరూ నిలదీస్తే మన దేశం వెళ్లి హిందూ సంస్థల కోసము, హిందూ ప్రజల కోసము ఐక్యరాజ్య సమితిలో ఒక లేవనెత్తుతుంది. ఎవరైతే హిందువుల మీద దౌర్జన్యకాండ, దమనకాండను ప్రోత్సహిస్తుందో ఆ దేశం యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంగా ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హింసాకాండ గురించి మన గజ్వేల్ పట్టణంలో ఉదయం అంగడిపేట ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మన మున్సిఫ్ కోర్టు, మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుండి ఇక్కడ మన కూడలి అంబేద్కర్ కూడలి దగ్గరికి వచ్చి ఇక్కడ అందరం కూడా కేవలం శాంతియుతంగా, వేరే మతాల మీద మనకు భిన్నాభిప్రాయాలు లేవు, వేరే మతం మీద కించపరిచే విధానం లేదు, కేవలం సమరసంగా మనం గౌరవించబడాలి, అందరినీ గౌరవించాలి. కానీ మన గౌరవానికి అడ్డొస్తే ఎంతటి వాడైనా, రావణాసురుడు మహాబ్రాహ్మడు, గొప్పనటువంటి శివ తపస్సు దురంధరు అయినా ఆయన చేసినటువంటి ఒక అకృత్యం కోసం రాముడు ఆయనపై యుద్ధం చేస్తాడు, ఆంజనేయుడు సహాయం చేస్తాడు. అలా మనమంతా మన పొరుగు దేశంలో జరుగుతున్నటువంటి హింసాకాండను వ్యతిరేకిస్తూ మనమంతా హిందువులమందరం కలిసి రోడ్డెత్తి అందరం కూడా వచ్చినాం. ప్రత్యక్షంగా బంద్ పాటించాం. ఈ బంద్లో పాల్గొన్నటువంటి సమస్త ప్రజానికానికి, పిల్లలు, పెద్దలు, మహిళలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అర్చకులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా హిందూ సంఘాల పక్షాన అందరికీ విజయాభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా హిందువు సంబంధించినటువంటి వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వారికి